నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆరాటం పెళ్ళికొడుకు. సూరమ్మకు సింహాద్రి ఒక్కడే కొడుకు. వాడు కొంచెం అమాయకుడు. తండ్రి లేని సింహాద్రికి డబ్బు ఉన్నది కానీ చదువు అబ్బలేదు. వాడికి తమ పిల్లలను కట్టబెట్టడానికి ప్రయత్నించి విఫలులైన బంధువులు సింహాద్రి వెర్రిబాగులవాడని ప్రచారం చేశారు. తన వయసు స్నేహితులకు పెళ్ళిళ్ళు జరిగిపోతూ ఉంటే తనకింకా పెళ్లి చెయ్యలేదని సింహాద్రి తల్లిని వేధించుకు తింటూ రాసాగాడు. అందుకోసం ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది కానీ కాలం కలిసి రాలేదు. సింహాద్రి వెర్రిబాగులవాడని బంధువులు చేసిన దుష్ప్రచారం ఊరికే పోలేదు. దానికి తగ్గట్టుగానే వాడు అమాయకమైన ప్రశ్నలు వేసి వెర్రిబాగుల వాడేనేమోనన్న అనుమానం రేకెత్తించేవాడు. పేరాపురంలో నారయ్య కూతురు నాగలక్ష్మిని పెళ్లిచూపులు చూడటానికి సూరమ్మ సింహాద్రిని తీసుకుని బయలుదేరుతూ వాడు అక్కడ ఎలా మసులుకోవాలో ఒకటికి రెండుసార్లు చిలక్కి చెప్పినట్లు చెప్పింది. పేరాపురం చేరగానే వాళ్ళ కోసం దారిలో ఎదురు చూస్తున్న నారయ్య వాళ్లను తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు. అతను దారిలో ఒక చోట వీళ్లను ఆపి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఇంతలో ఒక అమ్మాయి ఆ ఇంటి లోపల నుంచి వచ్చి గుమ్మంలో నిలబడింది. చక్కని చుక్కలా ఉన్న ఆ పిల్లను చూసి సింహాద్రి గబగబా ముందుకు వెళ్ళి, "నువ్వేనా నాగలక్ష్మివి?" అని అడిగాడు. ఆ పిల్ల జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళింది. తన పక్కన ఉన్న సింహాద్రి నారయ్య వెళ్ళిన ఇంటి గుమ్మం దగ్గర ఉండడం చూసి సూరమ్మ, "ఏమిట్రా అక్కడ ఉన్నావు?" అని అడిగింది. సింహాద్రి జరిగినది చెప్పాడు. "తప్పు, అలా అడుగుతారా?" అన్నదామె. ఇంతలో నారయ్య వచ్చి వీళ్లను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ భోజనాలు ముగించాక సింహాద్రి కొంత దూరంలో ఒక అమ్మాయిని చూసి, "ఆమెనా నాగలక్ష్మి?" అని నారయ్య కొడుకు బాలయ్యను అడిగాడు. బాలయ్య నవ్వి ఊరుకున్నాడు. ఆ వెంటనే పెళ్లి చూపుల తతంగం ప్రారంభమయ్యింది. నారయ్య, బాలయ్య, సింహాద్రి ఒక చోట కూర్చున్నారు. ఎవరో అమ్మాయి వచ్చి వీరికి కొంచెం దూరంలో నిలబడింది. "ఆమెనా నాగలక్ష్మి?" అని సింహాద్రి నారయ్యను అడిగాడు. జవాబుగా నారయ్య చిరునవ్వు నవ్వాడు. మరికొంతసేపటికి జడ నిండా పువ్వులు అలంకరించుకుని కొత్త బట్టలు కట్టుకుని ఉన్న లావుపాటి యువతిని తీసుకువచ్చి ఎదురుగా చాప మీద కూర్చోబెట్టారు. ఆమెను తెచ్చిన మరొక ఆవిడ పక్కన కూర్చున్నది. "అదేమిటండి, పెళ్లి కూతురికి మానేసి ఆమె తల్లికి ముస్తాబు చేశారు?" అని సింహాద్రి నారయ్యను అడిగాడు. సింహాద్రి, "ఆ పక్కన కూర్చున్న ఆవిడ పెళ్లికూతురు కాదయ్యా, పెళ్లికూతురు తల్లి, నా భార్య" అన్నాడు నారయ్య. సింహాద్రి లావుపాటి పిల్లను చూసి, "ఆవిడ ఎవరు?" అని నెమ్మదిగా నారయ్యను అడిగాడు. "పెళ్లికూతురు" అన్నాడు నారయ్య. "ఈ మొద్ద నాకొద్దు" అని అప్పుడే లోపలి నుండి వస్తూ ఉన్న తన తల్లి సూరమ్మతో, "అమ్మా, నాకీ పెళ్లి వద్దు, ఈ మొద్దును చేసుకోను" అన్నాడు సింహాద్రి. నారయ్య నవ్వుతూ, "సింహాద్రి, నువ్వు నాకు తగిన అల్లుడివయ్యా" అన్నాడు. "అల్లుడు లేదు, గీలుడు లేదు, దగ, ఈ బాగులేని పిల్లను నేను చేసుకోను నారయ్య గారు" అని సింహాద్రి ఖచ్చితంగా చెప్పేశాడు. నారయ్య మరింత గట్టిగా నవ్వి, "భయపడకయ్యా, ఆ ముస్తాబైనది పెళ్ళికూతురు కాదు. జరిగినదేమంటే, మీరు ఇక్కడికి వస్తున్నట్లు తెలిసి ఎవరో గిట్టని వాళ్ళు కాబోలు మీ ఊరు నుంచి వచ్చి నీ మీద లేనిపోనివి చెప్పారు. అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలని దారిలో నిన్ను మాటల్లో దింపాను. నీ ప్రసంగంలో కానీ నడకలో కానీ నాకేమీ లోపం కనిపించలేదు. దారిలో ఒక ఇంట్లోకి నేను వెళ్ళానే, ఆ ఇంటి గుమ్మంలో నువ్వు చూసిన పిల్ల మా అమ్మాయి నాగలక్ష్మి. వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. పెళ్లి కూతుర్ని ఎప్పుడు చూద్దామా అనన్ని ఆరాటం చూసి తమాషా చేద్దామని నీ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాం" అన్నాడు. "అల్లుడితో ఆటలేమిటండి?" అని సింహాద్రి చిరుకోపం ప్రదర్శించాడు. సూరమ్మ నవ్వుతూ, "ఇప్పుడైనా అబ్బాయిని గురించి తెలిసిందా అన్నగారు?" అన్నది. "వాడికేమమ్మా, నిక్షేపంలా ఉన్నాడు. అందుకే పిల్లను ఇచ్చేటప్పుడు గాని పుచ్చుకునేటప్పుడు గాని
చెప్పుడు మాటలకు విలువ ఇవ్వకుండా స్వయంగా చూసుకోవడం మంచిది అంటారు పెద్దలు అన్నాడు నారయ్య. ఇంతలో నాగలక్ష్మినే ముస్తాబు చేసి అక్కడికి తెచ్చారు. పిల్లను చూసి సూరమ్మ తృప్తిపడింది. సింహాద్రి ఆనందానికి అంతేలేదు. తన అల్లుడు అందరూ అన్నంత అమాయకుడు తెలివి తక్కువవాడు కాడని నారయ్య తృప్తిపడ్డాడు. సమాప్తం. అన్నదమ్ములు. ఒక ఊళ్ళో ఒక వ్యాపారికి ఇద్దరు కొడుకులు. చిన్నవాడు పొరుగురు వెళ్ళి ఉన్న సమయంలో వ్యాపారికి ప్రాణం మీదకి వచ్చింది. అతను పెద్దవాడితో, నాయనా, నేను బతకను. ఇంతవరకు కలిసి ఉన్నట్లే నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసి ఉండండి. వాడిది చిన్నప్పటి నుంచి చాలా దుడుకు స్వభావం. అందుచేత నువ్వే వాడితో ఏదో విధంగా సర్దుకుపోవాలి అని చెప్పి ప్రాణాలు వదిలాడు. ఆఖరు క్షణంలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్టు చిన్నవాడి భార్య గమనించింది. కానీ వాళ్ళు ఏమి మాట్లాడుకున్నది ఆమెకు తెలియదు. తెలుసుకునే అవకాశం లేకుండా వ్యాపారి ఆ వెంటనే మరణించడం జరిగింది. ఊరికి వెళ్ళిన చిన్నవాడు వచ్చాడు. అన్నదమ్ములు తమ తండ్రికి దహన సంస్కారం చేశారు. తరువాత చిన్నవాడితో వాడి భార్య, మీ అన్నగారు మీతో ఏమైనా అన్నారా అన్నది. దేన్ని గురించి అని చిన్నవాడు భార్యను అడిగాడు. ఏమీ తెలీదు. చనిపోయే ముందు మామగారు బావగారితో ఏదో గుసగుసలాడారు. ఎక్కడన్నా డబ్బు దాచి ఉంచి ఆ విషయం పెద్ద కొడుక్కు చెప్పుకున్నారేమో. ఆయన ఆ సంగతి మీతో అనకపోవడం నుంచి అనుమానంగా ఉన్నది అన్నది చిన్నవాడి భార్య. మా అన్న అలాంటివాడు కాడు అన్నాడు చిన్నవాడు. డబ్బు దగ్గర ఎవరు ఎలాంటివారో చెప్పడం కష్టం అన్నది వాడి భార్య. ఆమెకు ఉమ్మడి కాపురం సుతరాము ఇష్టం లేదు. మామగారు బతికి ఉన్నంతకాలము ఆమె అన్నదమ్ములను చీల్చలేకపోయింది. ఇప్పుడు మామగారు పోవడమే కాక అన్నదమ్ముల మధ్య భేదం ఏర్పడటానికి ఒక ఆధారం కూడా దొరికింది. ఆమె వేసిన విషబీజం చిన్నవాడి మనసులో నాటుకుని వృద్ధి చెందసాగింది. వాడు ఒకరోజు పెద్దవాడితో, నాన్న చనిపోయే ముందు నీకు ఏదో చెప్పాడట, ఏమిటది అన్నాడు. ఏముందిరా, తాను పోయాక కూడా మనం ఇలాగే కలిసి ఉండాలన్నాడు అన్నాడు పెద్దవాడు. చిన్నవాడికి తృప్తి కలగలేదు. వాడి అసంతృప్తిని వాడి భార్య పని పెట్టుకుని పెంచింది. ఒకరోజు వాడు పెద్దవాడితో వేర్లు పడదామన్నాడు. అంత అవసరం ఏమొచ్చింది అని పెద్దవాడు అడిగాడు. చిన్నవాడు తనకు తన అన్న పట్ల ఉన్న అనుమానం బయట పెట్టేశాడు. పెద్దవాడికి నోట మాట రాలేదు. వాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తన భార్య ఒంటి మీద నగలన్నీ తీసుకుని వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి వాటిని తాకట్టు పెట్టుకుని ఇయ్యగలిగినంత సొమ్ము ఇయ్యమన్నాడు. వడ్డీ వ్యాపారి వాడికి డబ్బు ఇచ్చాడు. వడ్డీ వ్యాపారి కొడుకు పెద్దవాడికి ఆబాల్యమిత్రుడు. డబ్బు ఇంత అవసరంగా ఎందుకు కావలసి వచ్చిందిరా అని వాడు పెద్దవాణ్ణి అడిగాడు. పెద్దవాడు చెప్పడానికి సంశయించాడు. వడ్డీ వ్యాపారి కొడుకు, నాక్కూడా చెప్పరానంత రహస్యమా ఏమిట్రా అన్నాడు. మళ్ళీ ఎక్కడా అనకు. మా నాన్న నాకు ఏదో నిధి నిక్షేప రహస్యం చెప్పిపోయాడని మా తమ్ముడికి అనుమానం. ఆ కారణంగా వాడు నాతో వేర్లు పడటానికి సిద్ధమవుతున్నాడు. వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి మా నాన్న కోరిన ప్రకారం ఇద్దరమూ కలిసి ఉండే ఏర్పాటు చేస్తాను అంటూ పెద్దవాడు తన పథకం మిత్రుడికి చెప్పాడు. పెద్దవాడు తాను తెచ్చిన డబ్బును మూటగట్టి అర్ధరాత్రి వేళ పెరట్లో ఒక చోట గుంట తవ్వి అందులో మూట పూడ్చిపెట్టాడు. మర్నాడు వాడు చిన్నవాడితో, తమ్ముడు, నన్ను క్షమిస్తే ఒక విషయం నీకు చెప్పాలి. పోయే ముందు నాన్న తాను పెరట్లో దాచి ఉంచిన నిధి గురించి చెప్పి దాన్ని మనిద్దరినీ తీసుకోమన్నాడు. నేను దురాశకు పోయి ఆ సంగతి నీకు చెప్పలేదు. నాన్న నాకు రాత్రి కలలో కనబడి నన్ను నానా మాటలు అన్నాడు. నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం నువ్వే తీసేసుకోవాలని, మనం కలిసి ఉండకపోతే తన ఆత్మకు శాంతి లేదని అన్నాడు అని చెప్పాడు. వెంటనే చిన్నవాడు, చాలా తమాషాగా ఉన్నదే, నాన్న నాకు కూడా రాత్రి కలలో కనబడి, ఒరే, మీ అన్న దురాశాపరుడని అపార్థం చేసుకున్నావు. నీ మనసులో తన మీద ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడానికి, ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి
దాన్ని పెరట్లో పాతిపెట్టి నీకు అర్పించాలనుకున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు మార్చుకుని వాడికి క్షమాపణ చెప్పుకో అన్నాడు అని చెప్పాడు. పెద్దవాడు వాడి మాటలు విని తన రహస్యం వాడికి తెలిసిపోయినందుకు నివ్వెరపోయాడు. వాడి ఆశ్చర్యం చూసి చిన్నవాడు నవ్వు ఆపుకోలేక, ఎందుకు ఆశ్చర్యం? నిన్న సాయంకాలం వడ్డీ వ్యాపారి కొడుకు నాతో అంతా చెప్పేశాడు. చచ్చేట్లు చివాట్లు పెట్టాడు కూడా. నాకు బుద్ధి వచ్చింది. మనం ఎన్నటికీ విడిపోం అన్నాడు. కథ సమాప్తం. దొంగలు దొరలు. సింగన్న తాతలు ముత్తాతలు దొంగతనమే తమ వృత్తిగా చేసుకున్నారు. అందుచేత సింగన్న కూడా దొంగగానే జీవిస్తూ వచ్చాడు. సింగన్నకు రాముడు అనే కొడుకు ఉన్నాడు. వాడికి తన వృత్తి నేర్పి తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు సింగన్న. కానీ తండ్రి చెప్పినట్టు దొంగతనం వృత్తిగా అవలంబించడానికి రాముడు ఒప్పుకోలేదు. రాముడు మరొక మార్గాన జీవించడానికి నిర్ణయించాడు. ఊరంతా పని కోసం తిరిగాడు. నాగరాజు అనే వర్తకుడు రాముణ్ణి కాపలావాడుగా పెట్టుకున్నాడు. రాముడు 6 నెలల పాటు పనిచేశాడు. నాగరాజు దగ్గర 2 విలువైన రత్నాలున్నాయి. ఒక దూరదేశంలో అలాంటి రత్నాలకు గిరాకీ వచ్చింది. అలాంటి రత్నాలే సోమిశెట్టి వద్ద మరి 4 ఉన్నాయి. ఈ 6 రత్నాలు ఆ దూరదేశానికి పంపితే మంచి ధర వస్తుంది. నాగరాజు సోమిశెట్టి వద్ద ఆ రత్నాలను కొనడానికి ప్రయత్నించవచ్చు. కానీ అలా చేస్తే సోమిశెట్టి ఆ రత్నాలను తాను కొన్న ధరకు దరిదాపులలో అమ్మడు. అందుచేత వాటిని దొంగిలించడం ఉత్తమ మార్గమని నాగరాజుకు తోచింది. అతను రాముణ్ణి రహస్యంగా పిలిచి సోమిశెట్టి తన 4 రత్నాలను ఎక్కడ దాచాడో చెప్పి వాటిని దొంగిలించి తెస్తే మంచి బహుమానం ఇస్తానన్నాడు. బాబూ, అసలు మాది దొంగ వంశమే. మా పూర్వీకులది, నా తండ్రిది కూడా దొంగతనమే వృత్తి. ఆ వృత్తిలోకి దిగడం ఇష్టం లేక నేను మా నాన్నతో వివాదపడి మీ వద్ద కాపలా పనికి కుదిరాను. ఇంతకాలము విశ్వాసపాత్రుడుగా పనిచేసిన తరువాత ఇప్పుడు మీరు నన్ను దొంగతనం చేయమంటున్నారు. నేను ఆ పని చెయ్యలేను, క్షమించండి అన్నాడు రాముడు. వెంటనే నాగరాజు ఆశ్చర్యము ఆగ్రహము ప్రకటించుతూ, ఏమిటేమిటి, మీది దొంగ వంశమా? ఈ మాట పనిలో చేరేటప్పుడు చెప్పక ఇప్పుడు చెబుతున్నావా? వెంటనే పని మానుకో అన్నాడు. రాముడు పని మానుకున్నాడు. ఇది జరిగిన మర్నాడే సోమిశెట్టి నాగరాజు వద్దకు వచ్చి, చూడు నాగరాజు, నేను నెల రోజుల పాటు వ్యాపారం మీద పోతున్నాను. దొంగల బెడద హెచ్చుగా ఉన్నది. ఈ రత్నాలు 4 భద్రంగా నీ దగ్గర ఉంచి నేను వచ్చినాక నాకు తిరిగి ఇవ్వు అంటూ 4 రత్నాలను నాగరాజు పరం చేసి వెళ్ళిపోయాడు. తరువాత కొన్ని రోజులకు సోమిశెట్టి నాగరాజు వద్దకు తిరిగి వచ్చి తన రత్నాలు తనకు ఇచ్చేయమన్నాడు. నాగరాజు తొణకక్క బెణకక్క, నువ్వు నాకు రత్నాలు ఎప్పుడిచ్చావు? ఎందుకిచ్చావు? నా దగ్గర కాగితం ముక్క అయినా తీసుకుని ఉంటావుగా, కాగితం ఏమన్నా ఉన్నదా అని సోమిశెట్టిని అడిగాడు. సోమిశెట్టి నాగరాజు కేసి చురుకుగా చూసి, నీ బుద్ధి ఇలాంటిదని రాముడు చెబితే నేను నమ్మలేదు. నిజం తెలుసుకుందామని నేను నీకు ఆ రత్నాలను ఇచ్చాను. అవి అప్పుడు నీ వద్ద లేవులే. రాముడు ఎప్పుడో వాటిని నీ వద్ద నుంచి తెచ్చి నాకిచ్చాడు. ఇవిగో అంటూ తన జేబులో నుంచి 4 రత్నాలు తీసి చూపి, నువ్వు ఎటువంటి వాడివో తెలిసిపోయింది. నీ గురించి తెలియవలసిన వాళ్ళకందరికీ చెబుతాను అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజునే సోమిశెట్టి రాముణ్ణి మంచి జీతం మీద తనకు కాపలావాడుగా పెట్టుకున్నాడు. కథ సమాప్తం. తోడి అల్లుళ్ళు. బీద రైతు కామరాజు 2 కూతుళ్లకు పెళ్లి చేసి చితికిపోయాడు. పెళ్లిళ్ల ఖర్చుల కింద ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోగా చారెడు పొలము, బండి, ఎడ్లు మిగిలాయి. పెళ్లిళ్ళు అయిన 6 నెలలకు సంక్రాంతి వచ్చింది. పండగకు కూతుళ్లను అల్లుళ్లను ఆహ్వానించమని కామరాజుతో అతని భార్య అన్నది. కామరాజు ఆ మాటలకు తల ఆడించాడే కాని ఏమీ చెయ్యదలచలేదు. అయితే కాపురానికి వెళ్ళిన చిన్న కూతురికి పుట్టింటి మీద గాలి మళ్ళీ తన భర్తతో సంక్రాంతి పండుగకు పోదామన్నది. మీ నాన్న పిలవలేదు కదా, పిలవని పేరంటానికి దేనికి
అన్నాడు చిన్న అల్లుడు. మనల్ని మా నాన్న పిలవాలా? పండగ కదా, వెళదాం అన్నది చిన్న కూతురు. చిన్న అల్లుడు సరేనన్నాడు. అలాగే కామరాజు పెద్ద కూతురు కూడా తన భర్తను పండుగకు తన పుట్టింటికి బయలుదేరదీసింది. పెద్ద అల్లుడు మొదట ఒప్పుకోలేదు. మా నాన్న చిన్న అల్లుడికి పండగ కానుకలు ఇచ్చాడనుకోండి, మీకు కూడా కానుకలు ముట్టకపోతే నాకెంత నగుబాటు అన్నదామె. ఈ మాటకు అభిమానం పొడుచుకువచ్చి పెద్ద అల్లుడు కూడా తన భార్యతో అత్తవారింటికి బయలుదేరాడు. బాజా భజింత్రీలతో సహా ఆహ్వానం అందినట్టుగా తన కూతుళ్ళు అల్లుళ్ళు దిగటం చూసి కామరాజు ఆశ్చర్యపోయాడు. అతని భార్య మాత్రం తన మాట తీసెయ్యకుండా తన భర్త వాళ్లను పిలిపించాడనుకుని ఎంతగానో మురిసిపోయింది. పండగ ఎలాగో గడిచింది. కాని కామరాజు అల్లుళ్లకు పండుగ కానుకలు ఇచ్చే ఉద్దేశ్యమేమీ కనబరచలేదు. అది చూసి అల్లుళ్ళు ఇద్దరూ ఒకే అపోహకు గురి అయ్యారు. ఒకరికి తెలియకుండా మరొకరికి మామగారు కానుకలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడనుకున్నారు. వాళ్ల అనుమానానికి తగ్గట్టే కామరాజు తన కూతుళ్ళు అల్లుళ్ళు వెళ్ళిపోనున్న రోజున ఎవ్వరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు. పెద్ద కూతురు ఏకాంతంగా తన తల్లిని తన భర్తకు ఇయ్యవలసిన పండగ కానుక గురించి హెచ్చరించింది. తల్లి అయోమయంగా, మీ నాన్న ఇంట్లో ఉన్న ధాన్యం అమ్మి నీ పెళ్లికైనా అప్పులు తీర్చి ఏమన్నా మిగిలితే కానుక ఇచ్చేవారేమో అన్నది. ఈ మాటలు చాటున ఉన్న చిన్న కూతురి చెవిన పడ్డాయి. ఆమె కూడా గబగబా పోయి పండుగ కానుకల గురించి తల్లిని అడిగింది. మీ నాన్న ఎడ్లను అమ్మి నీ పెళ్లికైనా అప్పు తీర్చి ఏమన్నా మిగిలితే కానుకలు ఇస్తారేమో, ఆ సంగతి నాకు తెలియదు అన్నది తల్లి. ఈ సమాచారం తమ భార్యల ద్వారా అల్లుళ్ళు తెలుసుకున్నారు. పెద్ద అల్లుడు బండికి ఎడ్లను పూంచి బండి మీద ధాన్యం బస్తాలు వేసుకుని సంతకు బయలుదేరారు. చిన్న అల్లుడు సమయానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండిలోనే ఎక్కాడు. బండి సంతకు చేరింది. పెద్ద అల్లుడు ధాన్యం అమ్మడానికి ఒకవైపు, చిన్న అల్లుడు ఎడ్లను అమ్మడానికి ఇంకోవైపు బయలుదేరాడు. ఇద్దరికీ అమ్మకాల గొడవ తెలీదు. ధాన్యం వర్తకులు పెద్ద అల్లుడి చుట్టూ చేరి ధాన్యం ధర అడిగారు. పెద్ద అల్లుడు ఏదో గుణించుకుని నోటికి వచ్చిన ధర చెప్పాడు. వర్తకులు గొల్లున నవ్వారు. అతడు అడిగినది చిల్లరగా అమ్మే బియ్యం ధర. వర్తకులు ఎందుకు నవ్వారో పెద్ద అల్లుడు ఊహించలేక, మీరు ధాన్యం ఏ ధరకు కొంటారు అని అడిగాడు. అతను ఈ ధాన్యం ఎక్కడో దొంగతనం చేసి ఉంటాడని అనుమానం కలిగి వర్తకులు పెద్ద అల్లుణ్ణి రక్షక భటులకు అప్పజెప్పారు. చిన్న అల్లుడి గతి అంతే అయ్యింది. ఎడ్లను బేరం చేసేవాళ్లు వచ్చి ధర అడిగితే అతనికి ఏం చెప్పాలో తెలియక పక్కనే ఉన్న నేతి వర్తకుణ్ణి సలహా అడిగాడు. ఎడ్లను కొనేవాళ్లకు అనుమానం తగిలి అతను ఎవరి ఎడ్లనో తెచ్చి అమ్మ చూస్తున్నాడని రక్షక భటులకు పట్టి ఇచ్చారు. తన అల్లుళ్ళు చేసిన ఘనకార్యం కామరాజుకు తెలిసి అతను వాళ్లను రక్షక భటుల బారి నుంచి విడిపించేసరికి అతని తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది. అతను అల్లుళ్లకు ఏదో కానుకలు ఇచ్చే ఉద్దేశంతోనే డబ్బు అప్పు తేవడానికి పక్క గ్రామం వెళ్ళాడు. కాని అది కాస్త రక్షక భటుల చేతులు తడి చెయ్యడానికి సరిపోయింది. కథ సమాప్తం.